Hello everyone, this is Dr. Silpa Hasa, gynecologist from Visakhapatnam. Usually మన ఛానల్లో విమెన్స్ హెల్త్ గురించి, గైనక్ ఇష్యూస్ గురించి, టీనేజర్స్ గురించి, క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి, ప్రెగ్నెన్సీ కేర్ గురించి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి ఇలా చాలా విషయాలు మాట్లాడతాం కదా. బట్ ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇది మీకు నచ్చుతుందో లేదో ప్లీజ్ లెట్ మీ నో. దిస్ ఈజ్ నాట్ అన్ ఎడ్యుకేషనల్ వీడియో. Idi, from the bottom of my heart, I want to thank each and every one of you for accepting our channel and for showing our channel and showing me so much love. I can't thank you enough. నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు. బికాజ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకోలేదు. ఇవాళకి మన ఛానల్లో 1,26,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వీఆర్ దట్ బిగ్ ఫ్యామిలీ నౌ. సో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. So how your 2023 has been? 2023 has been very good నా వరకు అయితే. సో మీకు 2023 ఎలా ఉంది అండ్ అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఐ యాక్చువల్లీ రీడ్ ఆల్ ద కమెంట్స్, బట్ నాకు వీలైనవి రిప్లై చేస్తూ ఉంటాను, వీలు కానివి చేయలేను. అండ్ మీ కమెంట్స్లో కూడా మీరు ఒక లైన్లోనే అడిగేసాను, 2 లైన్స్లోనే అడిగేసాను క్వశ్చన్ అనుకుంటారు. బట్ అది నేను ఇలా ఓరల్గా చెప్పాలన్నా కూడా నాకు అది 10 to 15 minutes పడుతుంది అది ఆన్సర్ చేయడానికి. సో ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ టు ఆన్సర్ యువర్ క్వెరీస్. అది కొంచెం అర్థం చేసుకోండి. అండ్ కమింగ్ టు 2023, నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మీతో. అంటే ఇది కూడా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ ఈ వీడియో వాళ్ళు చేయాలని చేస్తున్నాను. ఎందుకంటే 2023లో చాలా చేంజెస్ జరిగాయి. అంటే ఐ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ ఎ గుడ్ డాక్టర్. నా స్కిల్స్ గురించి కానీ, నా నాలెడ్జ్ గురించి కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ దాన్ని మీరు చాలా మెనీఫోల్డ్ యూ ఇంక్రీజ్డ్ ఇట్ విత్ ఆల్ యువర్ లవ్ అండ్ ట్రస్ట్ ఆన్ మీ. బికాజ్ మన ఛానల్ చూసి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పేషెంట్స్. అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ అయితే యుఎస్ఏ, కెనడా, అసలు అన్ని కంట్రీస్ అండ్ ఆంధ్ర, తెలంగాణ అండ్ మన తెలుగు వాళ్ళు ఏ స్టేట్స్లో ఉన్నారో ఇండియాలో అన్ని దగ్గర నుంచి ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటున్నారు. రాగలిగిన వాళ్ళందరూ వస్తున్నారు. అసలు హైదరాబాద్ నుంచి, కంబోడియా నుంచి, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ ఇలా చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దాట్. అండ్ 2023 ఎలా ఉందంటే నాది, ఐడ్ లైక్ టు షేర్ ఇట్ విత్ యూ ఆల్. ఎందుకంటే చాలామంది అంటారు కదా, కమెంట్స్లో అంటున్నారు గైనకాలజిస్టులు మామూలుగా ఆన్సరే చేయరు, విసుక్కుంటారు, మీరు ఇలా నవ్వుతూ ఎలా మాట్లాడతారు, అసలు ఎలా ఇలా వీడియోస్ చేస్తారు అని అంటూ ఉంటారు కదా. దానికి సీక్రెట్ ఏంటంటే బేసిక్లీ నా పేషెంట్స్, యూ వోంట్ బిలీవ్ ఇట్ కదా, బట్ నా పేషెంట్స్ చాలా 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 వండర్ఫుల్ పీపుల్. ఎంత ట్రస్ట్ చేస్తారంటే, ఎంత లవింగ్గా ఉంటారంటే నేను మాటల్లో చెప్పలేను అసలు. షార్ట్ చేసేటప్పుడు కూడా, ఇప్పుడు నేను స్కాన్ చేస్తూ షార్ట్స్ చేస్తాను కదా, ఒక్కళ్ళు కూడా మేము వెళ్ళాలి మేడం, అది వద్దు మేడం అనరు అసలు. చెయ్యండి మేడం, చూసి నేర్చుకుంటారు కదా, మంచిదే కదా అని ఎంకరేజ్ చేస్తుంటారు నన్ను. సో ఐ లవ్ యూ ఆల్ మై పేషెంట్స్. మీ వల్ల నేను ఇలా ఉన్నాను ఇవాళ. అండ్ విసుగెందుకు రాదు, నవ్వుతూ ఎలా ఉంటారంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నా పేషెంట్స్ వాళ్ళ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ కానీ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకంటే ముందు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు నా చేంబర్లోకి. వాళ్ళు పేషెంట్స్ అడగరు డాక్టర్ ఎన్ని గంటలకు వస్తారు, ఎప్పుడు వస్తారని. ఈ పిల్లలు అడుగుతూ ఉంటారు, ఇంకా రాలేదేంటి మేడం, ఇంకా రాలేదేంటి అని. వాళ్ళకి నోరు కూడా తిరగదు. చిన్న పిల్లలు మేడం ఇంకా రాలేదా అని క్యూట్గా అడుగుతుంటారు. నిన్న ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఉన్నారు చేంబర్లో, అది నేను అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను దీంట్లో. సో అంత ప్రేమగా ఉంటారు కాబట్టి నాకు కూడా టైరింగ్గా కానీ, ఎగ్జాస్టింగ్గా కానీ, విసుగ్గా కానీ అనిపించదు. ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ, ఈ ఫర్టిలిటీ జర్నీ ఇవన్నీ చాలా వండర్ఫుల్ థింగ్స్. ఎలా అంటే
లెటెస్ట్ అంటే నేను గైనక్ పీజీ చేస్తున్నప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు అంత ఎంజాయ్ చేసేదాన్ని కాదు. నాకు అంత గైనకాలజీ అంటే నచ్చేది కాదు నిజం చెప్పాలంటే. లాంగ్ అవర్స్, నైట్ డ్యూటీస్, స్లీప్లెస్ నైట్స్, చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది. బట్ ఎప్పుడైతే నేను క్లినికల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా అవుట్లుక్ అంతా చేంజ్ అయిపోయింది. వై? బికాస్ ఒక లేడీని తను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే దగ్గర నుంచి, తను కన్సీవ్ అయిన దగ్గర నుంచి, తన ప్రెగ్నెన్సీ జర్నీ అంతా తనతో ఉండి తను డెలివర్ అయినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఎంత ఉంటుందో నాకు అంతే ఉంటుంది. అలాగే ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేసినప్పుడు, వాళ్ళు చక్కగా ఒక హెల్దీ పాపను బాబును కన్నప్పుడు ఆనందం అసలు మాటల్లో చెప్పలేను. అదే హ్యాపీనెస్, అదే స్మైల్ రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్లో, అంతే, నథింగ్ మోర్. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఉంటారు, వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటారు, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ పెడుతూ ఉంటాను. ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ గురించి వాళ్ళంతా యాంగ్షియస్గా వెయిట్ చేస్తూ ఉంటారు, నేను అంతా యాంగ్షియస్గా వెయిట్ చేస్తూ ఉంటాను. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా అన్న ఈ యాంగ్జైటీ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి స్కాన్ చేసేటప్పుడు సాక్ కనిపిస్తుందా లేదా, సరే సాక్ కనిపించింది, మళ్ళీ 2 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత బేబీ వస్తుందా లేదా. సో ఈ యాంగ్జైటీ వాళ్ళతో పాటు ఐ ఆల్సో ట్రావెల్ విత్ దెమ్. అందుకనే డెలివర్ చేసినప్పుడు ఆ బేబీస్ని పట్టుకొని నేను ఫొటోస్ తీసుకున్నప్పుడు మీకు అవంతా లైక్ యూఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు దోస్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడే ఇదే చేంబర్లో చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఉంటాను. తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వటం, డెలివర్ అవ్వటం, తర్వాత మళ్ళీ వాళ్ళ బేబీస్ని తీసుకొస్తారు కదా 3 monthsకి, 6 monthsకి, 1 yearకి. అవి కూడా నా దగ్గర క్లిప్స్ ఉంటాయి, కొన్ని ఉంటే అటాచ్ చేస్తాను. ఇట్స్ లైక్ దే ఆర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ ఆమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అలా ఒక కనెక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. నాకు అనిపిస్తుంది నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళంతా ఎదిగిపోతున్నారు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట. అండ్ ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్ దగ్గరికి కానీ, ఎక్కడికన్నా వేరే ఊరికి షిఫ్ట్ అయినప్పుడు కానీ, మళ్ళీ వచ్చి మేడం వెళ్ళిపోతున్నాము, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు, ఇట్స్ నాట్ జస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ మనీ. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నేను ఆ డబ్బులు తీసుకొని ట్రీట్ చేశాను దానికంటే కూడా ఇట్స్ మచ్ మోర్ దాన్ దాట్ అనమాట. ఇట్స్ అ బాండ్ దట్ ఐ డెవలప్ విత్ దోస్. అలాగే ప్రెగ్నెన్సీ కేర్ అంతా ఇక్కడ తీసుకుని డెలివరీకి వేరే ఊరికి వెళ్తారు కదా అమ్మ వాళ్ళ ప్లేస్కి, వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ చెప్పి వెళ్ళటం, లేకపోతే ఏదో ఒకటి నాకు ఇచ్చి వెళ్ళటం, మళ్ళీ అక్కడికి వెళ్ళాక డెలివరీ అయ్యాను మేడం థ్యాంక్ యూ అని చెప్పటం, ఇవన్నీ అసలు ఆ జర్నీ అన్నది ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో మేబీ దట్ ఈస్ ద రీజన్. అదే నేను చూపిస్తున్నాను కాబట్టి మన ఛానల్లో ప్రాబబ్లీ యూ ఆల్ లైక్ ఇట్ మోర్. So 2023 has been wonderful, చాలా fertility treatments successful అయినవి, and many high risk pregnancies, చక్కగా twins and other things చక్కగా డెలివరీ అయినవి. ఇంకా లాప్రోస్కోపిక్ సర్జరీస్ విచ్ ఇస్ మై ప్యాషన్. ట్యూబెక్టమీ అయిపోయి, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయిపోయి, ఏం చేయాలి ఇప్పుడు, మాకు ఇంకో బేబీ కావాలి అని వచ్చిన కపుల్స్కి సర్జరీస్ చేయటము. అండ్ డే కేర్ సర్జరీస్, ఇదివరకు హిస్టరెక్టమీస్కి 1 week హాస్పిటల్లో ఉండిపోవటము అలా ఉండేది కదా, అలా కాకుండా మార్నింగ్ హిస్టరెక్టమీ చేసి ఈవినింగ్ పంపించేయటం, ఆర్ ఎట్ ద మోస్ట్ నెక్స్ట్ డే పంపించేయటము. లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీస్, లాప్రోస్కోపిక్ డే కేర్ సర్జరీస్, ఇలా 100% patient satisfaction and 100% good surgical outcome, touch wood. So 2023 has been great. So coming to 2024, 2024లో మన ఛానల్ 1 millionకి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ we all will achieve the dream soon, and I'll continue to post such good content, and yeah, I want to know about your goals in 2024, because నేను నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళు మీ 2024 గోల్స్ ఏంటి అని అడిగారు. దెన్ ఐ వాస్ థింకింగ్ it's right కదా, we have to set some goals, but ఆ గోల్స్ ఓన్లీ ప్రొఫెషనల్ గోల్స్ అని కాదు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఆర్ హెల్త్. మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు మనతో ఉండేది మన బాడీ. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, ఫిజికల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్. సో హెల్త్ గోల్స్ సెట్ చేసుకోవాలి. అలాగే ఫ్యామిలీ గోల్స్, హెల్త్ తర్వాత
మన తర్వాత మనతో పాటు మన చివరి వరకు ఉండేది ఏంటి? మన ఫ్యామిలీ వరకు కూడా కాదు, మన ఫ్యామిలీ. సో ఫ్యామిలీ గోల్స్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్. బికాస్ మనకు నచ్చిన పని చేయటం అండ్ దాంతో 10 మందికి హెల్ప్ చేయటం అన్నది ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సో అలా ప్రొఫెషనల్ గోల్స్ ఏంటి, ఇలా నేను ఈ 3 డైమెన్షన్స్లో గోల్స్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ గోల్ ఆఫ్ కోర్స్, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో మీరు కూడా ఈ పారామీటర్స్లో మీ గోల్ సెట్ చేసుకోండి. మీ గోల్ ఏంటన్నది వీలైతే నాకు కమెంట్స్లో పెట్టండి. Yeah, and yeah, that's what I wanted to tell. I wanted to thank you all for 2023 and let us welcome 2024. 2024 ఇంకా సక్సెస్ఫుల్గా, ఇంకా హ్యాపీగా ఉండాలి అని అనుకుందాము. అండ్ స్టే విత్ మీ, స్టే కనెక్టెడ్. అండ్ మీ ఫీడ్బ్యాక్ అంతా కమెంట్స్లో పెట్టండి, చూస్తాను నేను. And share this channel with all your friends and family. Let's see how 2024 is going to be. Thank you so much. I love you all. Bye.